నమస్తే, వెల్కమ్ టు మెకా9 టీవీ. భారత్ పాకిస్తాన్ ఈ రెండు పేర్లు పక్కపక్కన వస్తేనే ఎక్కడా లేని ఉత్కంఠ. దాయాది దేశం పాకిస్తాన్ కు ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా మళ్లీ మళ్లీ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ తన వంకర బుద్ధిని చాటుకుంటూనే ఉంది. కానీ ఎప్పుడూ శాంతంగా ఉండే ఇండియా ఈసారి తన రూటు మార్చింది. ఇక ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదు. అవసరమైతే మీ దేశ ఉనికినే లేకుండా చేస్తామని పాకిస్తాన్కు మైండ్ బ్లాక్ అయ్యే వార్నింగ్ ఇచ్చారు భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది. రాజస్థాన్లోని అనూప్ఘర్ వద్ద ఉన్న ఆర్మీ పోస్ట్లో మన సైనికులతో మాట్లాడిన ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పాకిస్తాన్ ఉగ్రవాద విధానాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన సూటిగా ఒకే ఒక్క మాట అన్నారు. ఒకవేళ పాకిస్తాన్ తన భౌగోళిక ఉనికిని కాపాడుకోవాలి అనుకుంటే, ప్రపంచ పటంలో తాను కూడా ఉండాలి అనుకుంటే తక్షణమే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆపేయాలి అని ఆయన కుండబద్దలు కొట్టారు. పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషించి వారిని ఇండియా మీదకు ఉస్సుగొలిపితే అప్పుడు ఆ దేశం ఈ భూమి మీద ఉండాలా లేదా అన్న అంశాన్ని వాళ్లే డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఒక ఆర్మీ చీఫ్ స్థాయి వ్యక్తి ఇంత ఓపెన్ గా, ఇంత ఘాటుగా వార్నింగ్ ఇవ్వటం అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఆపరేషన్ సింధూర్ 1.0 గురించి. మీకు గుర్తుండే ఉంటుంది, గత ఏడాది పెహల్గంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7వ తేదీన భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై భీకర దాడులు చేసింది. ఇండియన్ ఆర్మీ ఏకంగా 7 ఉగ్రవాద స్థావరాలను, ఎయిర్ ఫోర్స్ మరో 2 స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మొత్తం 9 ఉగ్ర క్యాంపులను నామరూపాలు లేకుండా చేశాయి. అంతేకాదు, ఆ ఆపరేషన్ సమయంలో పాకిస్తాన్ కు చెందిన F-16, JF-17 ఫైటర్ జెట్లతో పాటు పలు యుద్ధ విమానాలను మన ఎయిర్ ఫోర్స్ మట్టి కర్పించింది. ఆ దెబ్బకు భయపడి పాకిస్తాన్ స్వయంగా కాల్పుల విరమణ కోరిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇక్కడే ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది అసలు పాయింట్ చెప్పారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత సైన్యం ఎంతో సంయమనం పాటించింది. అప్పుడు కేవలం ఉగ్రవాదులను మట్టుబెట్టాలనే లక్ష్యంతోనే వెళ్లామని, పాకిస్తాన్ సామాన్య పౌరులకు ఎలాంటి హాని జరగకూడదని జాగ్రత్త పడ్డామని తెలిపారు. కానీ ఈసారి అలా జరగదు. ఇండియా పూర్తిగా సిద్ధంగా ఉందని చెప్పుకొచ్చారు. మరోసారి వారు రెచ్చగొడితే ఆపరేషన్ సింధూర్ 2.0 ఎలా ఉంటుందో పాకిస్తాన్ ఊహించలేదు అని స్పష్టం చేశారు. అంటే మళ్ళీ పాకిస్తాన్ గనుక ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చి మన దేశంలోకి పంపితే ఈసారి కేవలం ఉగ్రవాద స్థావరాల మీదే కాదు, దేశ ఉనికినే ప్రశ్నార్థకం చేసే రేంజ్ లో ఇండియా దాడులు చేస్తుందని ఆయన చెప్పకనే చెప్పారు. మన సైన్యం ఎప్పుడు శాంతిని కోరుకుంటుంది, కానీ రెచ్చగొడితే మాత్రం కాళికామాతలా విరుచుకుపడుతోంది అనటానికి ఈ హెచ్చరిక నిదర్శనం. మన సైనికులు రాత్రింబవళ్లు సరిహద్దుల్లో కంటికి రెప్పలా మనల్ని కాపాడుతున్నారు. ఉగ్రవాదాన్ని తుదుముట్టించడానికి తమ ప్రాణాలను సైతం లెక్క చేయటం లేదు. ఈ రోజు మన ఆర్మీ చీఫ్ పాకిస్తాన్ కు ఇచ్చిన ఈ వార్నింగ్ ప్రతి భారతీయుడికి గర్వకారణం. ఉగ్రవాదాన్ని దేశ విధానంగా మార్చుకున్న పాకిస్తాన్ కు ఇలాంటి భాషలోనే బుద్ధి చెప్పాలి.